హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ నుండి స్పెషల్ పానీపూరియా నాకు ఇది మిర్చి బండియా నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి వీళ్ళని చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి లుక్ వేసుకోండి. బా ఎంత కొత్తగా ఇప్పుడే రిసెప్షన్ లో కూర్చున్నట్టు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాగా ఉన్నారు. నేను ఇంకా అనలేదు ఏంటో అనుకున్నాను అనేసారు కదా మీ అవునండి. జుట్టు, మీ హెయిర్ స్టైల్, మీ షర్ట్, మీ ఆ. బటన్లు, మీ పొట్ట. కాలు మీద ఇంతకీ కాలు. ఎవరు బాగున్నారు అబద్ధం ఆడకుండా చెప్పండి. ఆ, ఎవరు బాగున్నారు అబద్ధం ఆడకుండా చెప్పాలి. మీరే బాగున్నారు వెరీ గుడ్. దయ్యం లాగా. అయ్యో కూర్చోండి కూర్చోండి, మీ దాకా వస్తున్నాను. కానీ మీ ఇద్దరికి చెప్తున్నాను, మీకు కొంచెమన్నా సిగ్గు జ్ఞానం ఏం లేదా? కొట్టుకుంటారు తిట్టుకుంటారు, మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా ఇక్కడ కూర్చున్నారు. మీకు కనీసం ఇగ్నిత జ్ఞానం లేదా మీ ఇద్దరికి? అవన్నీ ఎప్పుడో బీరువాలో పెట్టి ఏమండి ఏం వదిలేసాం. పోయినండి? అసలు ఆమె మీ బీరువాలో గురించి ఎంత వదిలేసాం. చండాలంగా మాట్లాడింది తెలుసా మీకు? నా గురించా? మీ గురించి ఎంత చండాలంగా మాట్లాడింది ఆమె. ఏం చెప్తుంది? ఏం చెప్తుంది ఏంది? నువ్వు బేవర్స్ అట, నాకు నువ్వు పానికరానోడి అట. ఎందుకు బీపీ చెప్తున్నావు? వచ్చేస్తుందండి నాకు నిజంగా. నీకు బీపీ షుగర్ ఉందా బీపీ ఉందా అన్నీ ఉన్నాయి. అది మీరు ఎట్లా ఇంకేం అసలు చెప్పింది? అసలు మీరు ఏం తిన్నారని? మీరు అసలు తింటున్నారు? అన్నం తింటున్నా మీ ఆ, ఒంటికి? అన్నం తింటున్నా, తింటే అన్నీ తిండి తింటున్నా. నేను చేసేసుకుని పడుకుంటాడు ఎవరు వేస్ట్. పెడతాడండి. అసలు మీకు సిగ్గు శరం ఏం లేదండి. అవును, మీకు ఏం చెప్పింది చెప్పాలంటే ఏం చెప్పండి చెప్తే నాకు మీరు ముందు. వేస్ట్, బడేల్ రాజా వేస్ట్ గాడు, ఆ, వాడికి చటక్ మాంసం లేదని అంటుందాగో. ఏమైనా చెప్తుందా చూడండి. మోసం లేదా? మరి మాంసం ఏముండదు, మాంసం ఏముండదు. మోసం లేకుండా ఏముంటుంది మరి? నువ్వు పెడుతున్నావు రోజు మోసం. చేయలేపుతున్నారండి ఆ, అసలు నీకు ఆడల మీద చేయలేపుతారా? అసలు చేయలేపుతున్నారండి మళ్ళీ మీరు. నేను లేచిపోతాను. మీరు ఏమి లెగక్కర్లేదు. ఆ, మీరు ఆడల మీద చేయలేపుతున్నారు మీరు. చేయలేపడం అంటే చాలా మంది చెప్తున్నారు నా ఏం గురించి. చెప్తున్నారు? ఏం చెప్తున్నావు? చెప్పాను? బ్యాడ్గా మీరు వీడియోలో చాలా ఎందుకు అందగాడు చెప్తున్నావు? లేకపోతే హీరో అని చెప్పాను. ఎవరన్నా నేను మరి ఎందుకు చెప్తున్నావు? వాళ్ళకి ఒళ్ళు ఫోన్ దగ్గర చేసి పెట్టుకోండి. నువ్వు దగ్గర పెట్టు. నా గుద్దు ఏంటి చేయలేపు. నాకు గుద్దేనంట. చెయ్యున్నది, నాకు చెయ్యున్నది. నీకు అన్నీ ఉంటాయి. కాదు, మీరు ఎక్కువ ఆడల మీద మాట్లాడుకోండి. కొట్టుకోవడం ఏందయ్యా? లే, నాటుకొని చెప్తున్నారు. ఎందుకని అలా ఊరుకున్నాను? అందుకే ఒక్క ఎవరితో ఎక్కడ దెబ్బకి రాను. ఎవరితో పడిపోతారు. వస్తే మళ్ళీ తలనొప్పి. ఏంటనుకుంటున్నారు ఎక్కడ తెలుసా? పడిపోతుంది? ఏం పడిపోతుంది? ఏం పడిపోతారు? కింద పడతారు. లేగే, లేగే. ఈమె దయ్యం లాగా ఉంది, మీరు ఆయ్. దయ్యం లాగా ఉన్నారు. సరిపోయింది. ఇద్దరు కరెక్ట్ ఉన్నారు. ఓకే, ఇద్దరు బడేల్లో చూశారు కదా. బడేల్ రాణి, బడేల్ రాజా, బడే స్క్వేర్. బడేల్ స్క్వేర్ అట. ఇద్దరు బడేల్ స్క్వేర్లు, ఇద్దరు అంటే? బడేలు కలిస్తే అంటే పైన జుట్టు వస్తుంది ఇద్దరని. ఆహా, ఆ, ఓహో, మీకు ఎట్లుంది జుట్టు నెత్తికి? ఆ జుట్టు కూడా ఉంటది. ఓకే. అవునండి, బడేల్ రాణి గారు, మీ అసలు జుట్టుకి ఏం వాడుతుంటారు? ఏమి వాడండి, ఆ. రేషన్ బియ్యం తింటున్నానండి ఇప్పుడు. అయ్యో, అదే వాడటం ఇంకంతే. దాని గంజి ఏమైనా పూసుకుంటారా? లేదు లేదు, గంజి పోయినండి. గంజి ఎందుకు పూసుకుంటారండి? ఎందుకు అక్కడక్కడ తెల్ల తెల్లగా ఉన్నాయి, అది అంటుకోయి. ఎలాగా ఏజ్ వచ్చింది కదండి. ఓకే. 53 54 వచ్చినాయి కదండి. మరి ఆహా. మీరు అందరూ 60 70 అంటారు. మీ ఇష్టం, నేను కాదు అన్ను. నా ఓకే. ఒరిజినల్ ఏజ్ అంటే మాత్రం 53 రేపు మార్చి 19కి 53 54 వచ్చినాయి. ఏచి ఊరుకోండి, మీకు 53 ఏంది? 60 60 18 ఈయనకి 16. 65 అండి. ఆయనకి ఎప్పుడు నాకు బడి ఆడవటమేనండి. ఆహా. 65 అంటే చూడండి. ఉట్టిగా ఏడుస్తారా ఇంకేమైనా చేస్తారా? మరి ఓదార్పులే. ఓదార్పే. ఎలా ఓదారుస్తారు? మామూలుగా ఇదిగో వాళ్ళ ఇలాగే. ఇంట్లో ఆవిడ ఉంటుంది, మా ఇంట్లో నేను ఉంటాను. ఆహా, ఉండి ఫోన్ ఫోన్లు చేసుకుని చేస్తారా? ఓదార్చుకుంటాం. ఓకే, మీరు రోజు 12 గంటల తర్వాత ఫోన్లు చేసుకుంటారట. ఏముంటది మీ రహస్యాలు? ఆ టైంలో ఖాళీ ఉంటది, లైన్లు బాగా దొరుకుతాయి. ఆహా, లైన్లు అయ్యో, బాగా అయ్యో. దొరుకుతాయా? ఓకే. అయ్యో, రహస్యాలు ఏమైనా ఉంటే గట్టిగా మాట్లాడుకోవచ్చు కదా ఆ టైంలో. అబ్బో, అచ్చా అచ్చా. మీకు నాకుని. వేరే వాళ్ళ గురించి ఓహో, వేరే ఓకే, అలా అయితే పర్వాలేదు. మాకే ఉండవు, తిన్నాము పడుకున్నాం. ఆహా. వేరే వాళ్ళు రహస్యాలని ఆ టైంలో అయితే ఫ్రీగా మంచి ఆలోచనలు వస్తాయి, ఓకే. మంచిగా మాట్లాడుకోవచ్చు కదా. ఈ ఏజ్ లో అవసరం అంటారా? లవర్లు ఈ ఏజ్ లో అవసరం అండి. ఎందుకంటే మిషన్ పని చేయదా ఏది లైక్? ఎందుకు పని చేయదు, అన్ని రెడీగా ఉంటాయి. అదే కదా. అవును, కానీ మీరేంది సార్ మంచి కొండలు పడేటట్టు స్వెటర్ వేసుకొచ్చారు? ఇది ఏదో- స్వెటర్ ఏం కాదండి, మామూలుగానే షర్ట్. ఓ, ఈ రకం కూడా వేసుకోవచ్చా? షర్ట్ వేసుకో. ఓకే. ఒకప్పుడు సిమ్రాన్ డ్రెస్సెస్ అని వచ్చాడు చూడండి. అప్పుడు మ్మ్. చిన్నప్పుడు గజాల డ్రెస్సెస్. ఇప్పుడు ఇదేమో బడేల్ డ్రెస్, బడేల్ రాని డ్రెస్ లాగా ఉంది ఇది. అదే నాకు అమెరికా వాళ్ళు 4-5 డ్రెస్సులు పంపారండి. అచ్చా. అవి నేను వాడతంటే ఈయన గారు ఏంటో బుడబొక్కలో ఇప్పేయమంటున్నాడు. ఇది ఏమన్నా తప్పు ఉన్నదంటారు పైనుంచి కింద? అవును, సూపర్ గా ఉంది. ఆటో కూడా 2 సార్లు ఆపేసి దిగిపోతాను అంటున్నాడు. అబ్బా, ఆటోడు. ఇవాళ కొంచెం వాళ్ళే. చా. ఓకే. ఆటోడు నన్ను చూసి దిగిపోడు. ఈ ముసలాయిని ఎక్కడ తీసుకొచ్చామో దిగిపోతానన్నాడు. అవునవును, ఈ అదే. పచ్చి పిల్లతో ఆ, ఎందుకంటే ఫీల్ ఫీల్ అయిపోయి చూస్తున్నాడు దిగనమ్మా అన్న అని. కానీ వాడికి ఫిట్స్ మూర్ఛరోగం ఏం రాలే కదా? రాలా. ఏమీ రాలేదండి. ఏం రాలేదు, దేవుడి ఏమీ దయ వల్ల. వాడు రాలేదు. గట్టిగుండి ఉన్నట్టుండి. ఉన్నాడు మొత్తం. నాలాంటి వాడైతే అక్కడ పడిపోయాడు. మరి పడిపోతాడు. ఓకే. మమ్మల్ని అంటున్నారు మీరు అంత సిమ్గా ఎందుకున్నారు నాకే అర్థం అవట్లేదు అసలు. మంచి మంచి షర్ట్లు, ఆ షర్ట్ కర్రలో మెరిసిపోతున్నారు అసలు. ఓకే, మిమ్మల్ని చూసి 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 ఆనందంతో బక్కగా అయిపోతున్నా. బక్కగా అయిపోతుంది. చూడండి అలా స్టూడియో రాయించుకుంటుంది. మరే ఎలాగ పెద్ద తింగరులు మరి నాకు మీరు రాసి ఇచ్చేసారు 7 ఎకరాలను, ఆయన రాసి ఇచ్చేస్తారు. మొన్న మూసినది రాపించుకోవడానికి పోయింది కానీ ఆ, రాసిలేదు. మరి రాయలేదు. రాసి రాయక సంతకాలు మళ్ళీ అవ్వలేదు. మూసినది. స్విమ్మింగ్ ఎక్కడ చేస్తారమ్మా మీరు బాగా? నేనే ఊరికే ఎప్పుడైనా లొకేషన్ లోకి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ బాగా చేస్తారు. ఇంకా లొకేషన్ కి వెళ్ళినప్పుడు ఏంటి సరదా ఇంట్రెస్ట్. అచ్చా, మా ధైర్యం నాకు ఇష్టం అండి. ఓకే. బ్రా నిక్కర్తో చేయాలంటే చాలా ఇష్టం అండి. మీకు ఇష్టం. ఇంకా స్విమ్మింగ్ డ్రెస్ మొత్తం ఎత్తారేమో అని భయపడ్డారు జనాలు. ఆల్రెడీ ఇంకా అయిపోయి బాయ్- అది బ్రా కూడా- నిక్కరేసిన ఇంకా సిమ్ మొత్తం ఇంకా, ఏంటండి ఇక్కడ అది వరకు వేసారు. అంతే, ఇంకా, బ్రా ఇంకా పైకే అంతేనండి. పైకే కిందకు మాత్రం ఆహా. పైకి. చా. పైకే పోతుంది.
ఎంత చిన్న పిల్ల 16, 17 పిల్ల ఏమైతది? లేత ముంజ 16 ఏళ్ళ పిల్ల కూడా నా పక్కన నుంచో పెట్టండి ఎవరు అందంగా ఉంటారో ఎవరికి ఓట్లు పడతాయి చూద్దరు నీకే ఓట్లు పడతాయి. వెరీ గుడ్ మరి కాంపిటీషన్ వచ్చిన వాళ్ళు చచ్చిపోతారు. ఓట్లు ఓట్లు పోట్లు పోట్లు అని అన్ని ఓకే. ఉంటాయి. ఓకే. ఇద్దరు బాగా అంటే ఇంత మధ్యలో బాగా గుద్దుకున్నారు, లేపి లేపి కొట్టుకున్నారు, వంగబెట్టి కొట్టుకున్నారు, మీదేమో లేపి లేపి కొట్టిర్రు. మరే మళ్ళీ వాళ్ళు మళ్ళీ చూస్తే దగ్గర కూర్చున్నారు. ఏంటిది ఇది? అంటే అలా కాలానికి ప్రకారం అలా జరుగుతూ ఉంటాయి కొన్ని. ఆయన అలాగా పాడి బుద్ధులు పెట్టేసి ఎవరన్నా ఇస్తే అలా యాక్షన్ చేస్తా ఉండి కొడతాడండి. ఆహా. తర్వాత మళ్ళీ మన దగ్గరికి వస్తాయి. అచ్చా. మరి నేనే- మీకు ఎంతమంది ఇస్తారు డబ్బులు? మరి మీ నాకేమి యాక్షన్ ఇవ్వరండి యాక్షన్ పాపం. నేను ఏమి చెయ్యను, అబద్ధం ఆడను, ఒకళ్ళు కొట్టమంటే కొట్టను, ఒకళ్ళు తిట్టమంటే తిట్టను. ఆ, నా పర్సనల్ గా మాట్లాడతానండి అంతే. ఈయనకి మళ్ళీ ఆశపడి మనిషిని అయితే కాదు. ఓకే. మళ్ళీ ఇవన్నీ మంచిగా సూక్తులు మాట్లాడుతారు కానీ రాకేష్ మాస్టర్ సంవత్సరికం అయింది, కనీసం ఒక కంట్లో నీరు లేదు, ముఖంలో బాధ లేదు, తినాలని హాస్పిటల్ అడ్మిట్ కాలేదు. ఏమండి అసలు ఎవరు కేకేశారు నన్ను చెప్పండి, ఎవరు పిలిచారు చెప్పండి. ఆ, మరి ఎవరు కేకేస్తారు మీకు? మరి మీరు అందరు కేకేయాలి. నేనేం కేకే, నా దగ్గర ఏముందండి, పెట్టిన రాకేష్ 6 మాస్టర్ లక్షలు థర్డ్. సంపాదించిందంతా ఆయన మొక్కనే పెట్టానండి. రాసుకో 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 అన్నట్టు నా బుక్కులు నిండిపోయినాయండి. ఇంకా మరి నేనేం యూట్యూబ్ లో చేయనండి. రాకేష్ మాస్టర్ థర్డ్ అంటే మీరే వస్తారు. వచ్చేసిందండి పేరు. మళ్ళీ యూట్యూబ్ లో కూడా రాకేష్ మిశ్రా 3వ పారి అంటే నా మళ్ళీ వీడియోలు మీరే వచ్చేస్తున్నాయండి. వస్తున్నారు కాబట్టి అసలు నాకు ఏం అర్థం అవట్లేదండి అసలు. అసలు వాళ్ళకి శుభ్రంగా డాబాలం మేడలో అంతస్తులు ఇచ్చేసాడు, నాకు పేరు పడ్డది, నాకు రూపాయి లేదండి. అదే లేదు కరెక్టే కానీ మళ్ళీ మీరు సంవత్సరికం చేసిన ఆ 3 దానికి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా 3వ నెంబర్ కి. ఇదండి మనకి నన్ను మోసం చేసాక ఇంక నేను విరక్తంటే మన మనసులో బాధ అనేది ఉంటుంది. కానీ అర్థమైందిలే. బడేల్ రాజా వచ్చిన తర్వాత అయ్యో ఆయన చ చ మర్చిపోయినట్టున్నారు. చ చ. అయ్య రామరామోయ్, ఆ, ఆయన నాకు ఒక అన్నగా అదే ఒక అన్న అయితే తమ్ముడిగా సమానం. ఓకే. అన్నైనా తమ్ముడైనా ఇక నాకు అన్న తమ్ముడు దొరికిండని మీరు ఇక సైడ్ చేసేసి లేదు లేదు రాకేష్ లేదు. మాస్టర్ అలా ఏం కళలో కాదు. ఎప్పుడైనా వస్తాడా? అయ్యో కళ్ళలోకి వస్తారు. మొన్న కూడా నాకు ఫోటో ఇచ్చారు, మసాజ్ సచ్చా చేస్తాడు. ఇచ్చాడు, సచ్చా ఆ. ఫోటో చేయించి ఇచ్చాడు, ఫ్రేమ్ అచ్చా. కట్టించి. ఇంట్లో పెట్టుకున్నారా? ఇంట్లో ఫోటో మాట్లాడుతుంది ఎప్పుడైనా? మాట్లాడటం అంటే కళ్ళకి వస్తాయి. ఏమంటే మీరు నమ్మరు, సంవత్సరానికి 3 రోజులు ఉన్నదనగా కూడా కళ్ళకి వచ్చారు. ఆ, నాకు 20 జూన్ 21 అని పెళ్లి రోజు అండి. ఆ. మా ఆయన గారు కూడా నాకు కళ్ళకి వచ్చారండి. మరి ఇద్దరు ఒకేసారి ఒకేసారి ఇద్దరు వచ్చారండి. వచ్చారు. 3 రోజులు 3 రోజుల్లో వచ్చేసారు. నాకు నిద్ర అదో చెడదొప్పేసారండి. రకమైన ఇంగ్లీష్ స్టోరీ 2 రోజుల్లో నాకు నిద్ర లేదండి కంటి మీద. అంతగానో పని చేశారా వాళ్ళు? ఏమి చేయలేదండి. అయ్యో కళ్ళకు పాపం. వచ్చి అయ్యో వచ్చి ఏంటి కాదు వచ్చారంటే కానీ ఇద్దరు అసలు 21 పెళ్లి రోజు నాకు తెలియదండి అసలు. ఆయన వచ్చే వరకు డేట్ చూస్తే 21 ఫస్ట్ ఆయనే. ఫస్ట్ అయిన. సెకండ్ ఆయన ఎందుకు వచ్చింది? సెకండ్ అయిన వద్దండి, రాకేష్ మాస్టర్ అనండి బాబు. సెకండ్ అయిన లేదు, ఏది లేదండి. మరి ఇద్దరు కలిసి ఎందుకు వచ్చారు ఇద్దరు కలిసి చెప్పండి. వస్తారు అంతే. అంటే ఈయన సంవత్సరం అని ఈయన వచ్చాడండి. ఆహా. నేను చేసి పెట్టాను 4 ఏళ్ళు ఆయన ఈయన వచ్చాడు. తద్దినమని ఆయన వచ్చారు. ఆయన మీరు ఎటకరాలు పోకండి. అదే ఆయన నా భార్య అని ఆయన వచ్చాడండి. ఈయన ఎవరి ఈ భార్య రోజు. వచ్చిండు? నన్ను ఉంచుకున్నదని ఈయన వచ్చాడు. ఈ ఎవరు రాకేష్ మాస్టర్. మరి ఆ. 4 సంవత్సరాలు చేశాను కదండి ఆయనకి. ఆహా. చేసిన వాళ్ళు వచ్చారండి, వచ్చి తప్పేమీ లేదండి. ఏమన్నాడు కళ్ళలో? తర్వాత వచ్చి లక్ష్మమ్మ అంటున్నారండి. బాబు అనేటప్పటికి అయ్యో ఆయన చచ్చిపోయారు కదా అని కూడా పొద్దున సత్యాకు ఫోన్ చేశారండి. ఆ, ఓ పిచ్చిదానా ఫోటో కూడా ఫ్రేమ్ కట్టించాను, ఓకే. మరి రా అంటే నేను లొకేషన్ లో కానీ ఉన్నాను. నోరాల లక్ష్మమ్మ అన్నాడా లక్ష్మమ్మ. బడేలు అన్నాడా? లేదండి లక్ష్మమ్మ నోరాల అంటే. లక్ష్మణ ఏడ్చాడా? ఏడవలేదండి. ఆ. పోయినప్పుడు చచ్చిపోయినప్పుడు మాత్రం ఏడిసారు అచ్చా. వచ్చి. ఓకే. ఇలా చేయబట్టుకుని 2ంటికి లేపారండి. ఆ. లక్ష్మమ్మ నాకు ఆకలేసేస్తుంది, నేను చంపేశారు. గోకరకాయ వండి పెట్టమని అంతే. అడిగాడు. అప్పుడు ఆ బాధతోటి నేను వీడియో తీసాను. ఓకే. సరే బడేల్ రాజా గారు మీకు ఎవరు కళ్ళలోకి వస్తలేరా? మనకి మీరు ఎవరు ఎవరు రారండి, పంపించలేదా? ఎవరిని ఈ 2 వికెట్లు పోయినాయి ఇక్కడ. ఆ, మీ ఒక్క వికెట్ కూడా ఆయన లేదా? వికెట్ వదిలేశారండి. మనకి అచ్చా. ఎవరు రారు, రాదు. కళ్ళకి ఎవరు రారు ప్రస్తుతం. ఓకే. అంత అంత హ్యాపీగా స్పేస్ ఉన్నాం. లేదు మీ కళ్ళల్లో. లేదు బడేల్ రాజా వేసేస్తారండి, ఓ సుక్క పడుకుంటాడు, ఇంకా ఆయనకేం కళ్ళ వస్తాయండి ఆ తలకాయ. మీరైనా ఈమె ఎప్పుడైనా వస్తుందా కళ్ళలకు? బడేల్ రాజా అసలు రాదు. అస్సలు రాదు. మేము ఏమన్నా లవర్ ఉండుంటే ఒకరు వస్తామండి. అచ్చా. నాకు అలాంటి పడదు అభిప్రాయం కదా లేదు, మా ఇద్దరికి. ఆయనకి అభిప్రాయం లేదు, ఇద్దరు తిట్టుకుంటాం. తిట్టుకుంటాం. కానీ ఒక కొట్టేది హక్కు ఎవరికి ఉంటుంది తెలుసా? ఎవరికి ఉంటుంది చెప్పండి, మీరే కొట్టారు కాబట్టి. ఉంచుకున్నాడుకో పెంచుకున్నాడుకో. ఆ. ఇప్పుడు ఇట్లా క్లారిటీ ఇవ్వండి నాకు. అయ్యో ఎంత అది మాట అన్నాడు నాకు చూడండి. దొరకలేదు కానీ ఆ వాళ్ళ కొట్టి 3 అడ్డు వచ్చారండి. శరణ బాబు, ఇంకొక ఆయన లాయరు, 3 వచ్చారండి. నేను ఇప్పుడు మీకు ధైర్యం ఇస్తా, ఆ. ఒకసారి కొట్టండి వద్దులేండి బాబు, ఒక్కసారి. గట్టిగా ఇలా అంటే మాత్రం పడిపోయేలా అన్నారు. ఎందుకంటారు మనకి. ఓకే. వద్దండి. అవును కానీ ఇది ఈ పెట్టె తీసుకొచ్చుకున్నారు ఏంది? పెట్టేం కదండి బాబు, హ్యాండ్ బ్యాగ్ ఇది కనిపించట్లేదండి మీకు. హ్యాండ్ బ్యాగ్ అంత పెద్దగా ఉన్నది ఏంది? మరే పెద్దగా ఉన్నదండి, చూసారా? ఆ, ఏదో మాట్లాడతారు. ఏమేమి ఉంటాయి దాంట్లో? ఏముండదండి, పౌడరు, ఆహా. లిప్టిక్, టోపీలు ఆ? టోపీలు టోకీలా? టోకీలు అంటే ఏంటి? స్టిక్కర్ పిల్లలు ఓహో, ఆ. ఏమోలేండి. మీరు ఆ కాలిగెత్తే ఏలిగెత్తారు, ఏలిగెత్తే కాలికి, లేదంటే మజ్జికి. అంతే. ఆహా. మధ్యనే బాగుంటది ఇప్పుడు అక్కడే ఉంటుంది దృష్టి అంతా. మరే. ఉమ్. చాలా అందగాడనేసి. మజ్జిగ 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 కావాలా? మజ్జిగే ఎప్పుడు మధ్య మీద ఉంటుంది. అదే. మధ్య మీద ఉంటుందా? అదే. ఓకే. ఒకసారి ఇలా మీ బ్యాగ్ చూపెట్టండి. బ్యాగ్ లో ఏమేమి ఉంటాయా? ఏమోనండి బాబు, ఇదేంటి మళ్ళీ నా బ్యాగ్ లో ఏమైనా పెట్టారా మీరు? అదే చూస్తా ఏమేమి ఉంటాయో. బడేల్ రాని బ్యాగ్ చూడండి ఒకసారి. అమ్మో ఇంత గుడ్డైంది అది. కడ్రైర్ షర్ట్ అండి, షర్ట్. అమ్మో ఓకే. మధ్యలో హార్ట్ ఉంది.
అదేంటిది ఇంత పొడుగుంది చిన్నగా ఉంది ఏంది అది ఇది లిఫ్ట్ అండి బాబు. ఎర్రగా ఉంది చిన్నగా క్లిప్ అది తీగలు ఇంక బాగోదు. అయ్యో అదేంది అదెక్కడ మీరు యాక్షన్ చేయకుండా రియల్ అనుకుంటారు. ఇది ఎక్కడ రుద్దుకుంటారు అది అయ్యో అదే రుద్దుకూరండి సగం తిన్నాను. మొన్న చెక్కలి. ఎలక్ కోరికేసి సగం సన్ సైడ్ మా పడేసింది అది ఎత్తుకొచ్చి. అయ్, మీరు తీసిచ్చారు ఎక్కి. అవును. ఓకే ఇంక మీ ఎదటోళ్ళని పేర్లు పెట్టడమే ఒకటే పని, మీకు రెండో పని ఏమీ లేదు. మూసేయడం బెటర్, ఇంక ఎక్కువ చూడకూడదు. మరే ప్రేక్షకులు చూడలేరు. ఆ, ఆహా ప్రేక్షకులు అవును, ఇదే. చిన్న బ్యాగ్ ఇప్పుడు అంటే షర్టు. దాని మీద ఎవరు వేసేసి ఏంటండి? ఇచ్చారు అది అదే అయ్యో అమెరికా ఎవరు కూడా ఇచ్చారు? అమెరికా గుడ్డ ఏం కాదు, నేను వేసుకున్న అమెరికా గుడ్లండి బాబు. మీరు బాగానే ఇది అమెరికా అడుగుతున్నారు. కూడా లైవ్ మరి నేను వేసుకున్న అమెరికా కాక ఏంటండి, అమెరికా నుంచే పంపారండి. ఇంత మంచి కూడా అమెరికానే ఉన్నాయి ఇవి అబ్బో మీరు చాలా తెలుగు నేర్చేసుకున్నారు బాబోయ్. అమ్మో ఆ బడే- మెడల్ ఏంటిది అది బడేళ్ళ కంటే ఎక్కువ నేర్చేసుకున్నారు మీరు. మ్మ్. ఆ, ఓకే దిష్టి తగలకుండా పెట్టింది సిగ్గుపిల్ల. ఉమ్. ఆ, నేను అనవలసి వస్తుంది మరి అదే గుర్తని. అదే అదే జాగ్రత్త మరి. ఎవరు తగ్గుతే ఏమో ఆ. ఎన్ని గుర్తులు చూసి మరి ఎన్ని గుర్తులు మీరెన్ని అదే. చూసారు మరి ఏమి వీళ్ళలో. లేకే కదా బాధపడతా. మరే అపచారం అపచారం ఏం మాటలు అయ్యాయి మ్మ్. చిన్న మరి- పిల్లగాన్ని పెట్టేసి ఏం మీరు మాట. ముసలోళ్ళు. మరే ఆ? అయ్యో అపచారం పరచోళ్ళు ఓకే. మ్మ్. షర్ట్ బడేలే సెలెక్ట్ చేసిందా మీకు లేదు లేదు నేనేం చేయలేదు ఎప్పుడో బాబోయ్. కొన్నాను ఇది. ఆ ముసలాయన చాలా పని రోజులు నేను అయింది. నేను అన్ని చేస్తానండి, నాకేం పనండి. ఆహా. ఆయన చూసారా నేను ఎప్పుడో కొన్నాను. వ్యవసాయదారులా ఉన్నాడండి నా పక్కన కూర్చుంటే. ఛీ, అబ్బో. అని బాగా దున్నుతాడు ఆయన ఆ, ఎకరాలు చాలా ఎకరాలు. దుంతాడు. ఆ. తోళ్ళు ఏలాడబడిపోయినా కానీ చాలా దుంతాడు. అవును. దున్నుతూనే ఉంటాడు మీరే కదా వ్యవసాయదారు మ్మ్. అన్నాడు నేను వ్యవసాయదారుల్లో అలాగే వేస్తాను అదే నేను, బాగా అలా నేను దున్నుతాడు ఆయన అంతే. పొలాలు ఓకే. రాత్రి ఏం చేస్తారు ఫోన్ పట్టుకొని మీరు ఎవరు లేనప్పుడు బడేల రాజా ఫోన్ 24 గంటలు పైకెత్తాడండి. 24 గంటలు ఫోనే. పైన ఎక్కుతాడు ఎవరి పైకి మేడ మీదకి మేడ మీద మేడ మీదకి వెళ్ళి పీస్ఫుల్ గా నేను ఫోన్ అదే. మాట్లాడుకుంటాం. ఓకే మీరు ఎవరి పైకి ఎక్కితే లేదు బడేల రాజా మరి. ఎప్పుడు చూసినా నేను అదే చూస్తున్నా కదా ఎప్పుడు తలుపు సాటు నుంచి చూస్తూ వెళ్ళిపోతాడండి ఉంటాం. మరే. మీరు ఏసీ రూమ్ నేను తలుపు చోటు చూస్తాను మళ్ళీ మీ మ్మ్. అందాల మొఖాన్ని మరి. ఆహా. ఆవిడ ఇల్లు ఆ మూల, మా ఇల్లు ఈ మూల. మ్మ్. మరి పైకి ఎక్కడ ఎక్కుతారు మరి ఏమో అదే అవన్నీ చెప్పేది. చూస్తుంది, ఎప్పుడు పైకి ఎక్కాను అంటే అన్ని చూస్తా డాబాల ఉంటాను, మీద కనపడితే testing. పక్క పక్కన ఉంటే కనిపించరండి ఎక్కుతాను. ఆహా. అలాగే మీరు ఆ చూస్తాను. టైంలో మీరు ఎందుకు పోతారు పైకి నేనేం చేస్తున్నాను అని అయ్య చూస్తూ రామోయ్. ఉంటారు. ఆ, నేను పైకి ఎక్కనండి బాబు, అటు ఇటు ఆయన తిరుగుతాం, ఎక్కుతాడు పైకి నీళ్ళు మీకేం పట్టుకుంటాను. అవసరం? ఆ. ఇలా చూసినా పక్క డాబా మీద ఉంటాడండి. పక్కన ఓకే. కుర్రోళ్ళు ఎవరున్నారో మేడ ఎక్కుతూ ఉంటారు. ఆహా, 12ంటికి కుర్రాళ్ళు. ఫ్రీగా ఉంటారు కదా. అచ్చా, ఎవరో అచ్చా. నేనా నేను మీరు మ్మ్. కుర్రోళ్ళు ఎందుకు అమ్మాయిలు ఆంటీలు ఎక్కడ బాతుల్లోంచి వెళ్తారా తుండ్లు కట్టుకుని చూస్తా అదే ఉంటారు. నేను అదే మ్మ్. చేస్తాను. అదే పని మీరు. ఓకే మీరు రాత్రి మీరేం చెప్తారు ఆయన ఏం చెప్తారు నేను చెప్తారా నేనేం చేయనండి అమ్మో. ఆ, బయట ఏమైనా పని చేసుకుంటాను, పని చేసేటప్పుడు ఇలా చూసినట్టుగా ఆయన అక్కడ కనపడతాడండి డాబా మీద. ఓకే ఓరి నాయన ఇది ఏదో ఆంటీలు చేస్తున్నట్లు అయినా అనుకుంటానండి అంతే. ఆహా, ఓకే మాట్లాడితే ఇలాగే ఉంటుందండి ఇంకా. మ్మ్.